హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మైండ్ పవర్ ట్రైనర్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, ఈ డైమెన్షనల్ ఎనర్జీస్ అని కూడా ఉంటూ ఉంటాయి కదా, 3 డైమెన్షనల్, 4th డైమెన్షన్ అలాగా. అంటే మన దేవుళ్ళు కూడా ఉండేది 5 డైమెన్షన్లో ఉంటారని చెప్పేసి కొన్ని వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది దాని మీద బుక్స్ రాశారు. అలాగే దాని గురించి వచ్చినప్పుడే మనకి శంబల అనే ఒక మహానగరం, కల్కి వస్తారు అక్కడి నుంచి, ఆ మహానగరం అది వేరే డైమెన్షన్లో ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ డైమెన్షన్ ఎనర్జీ మనకు కూడా ఒక మామూలు మనుషులు కూడా యూజ్ అవుతాయా? అది ఏ విధంగా యూజ్ అవుతాయి? మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఎస్పెషల్లీ ఈ డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి దైవశక్తిని మేల్కొల్పవచ్చు. ఓకే, ప్రతి పర్సన్లో కూడా ఉంటుందండి దైవశక్తి అనేది ఉంటుంది. మనం కూడా 3 డైమెన్షన్ నుంచి 5 డైమెన్షన్కి వెళ్ళొచ్చండి. అవునా? ఎస్, అవును. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనందరం ఇప్పుడు 3 డైమెన్షన్ ఉన్నాం. ఎప్పుడైతే మన అలర్ట్నెస్ అండ్ అవేర్నెస్ పెరుగుతుందో, ఓకే, మహా చైతన్య అవస్థ అని చెప్పాను కదా, ఎప్పుడైతే సూపర్ కాన్షియస్నెస్కి వెళ్ళినప్పుడు మనం కూడా 5 డైమెన్షన్లోకి వెళ్ళిపోతామండి. ఎవరికైతే ఎక్కువ అవేర్నెస్లో ఉంటుందో వాళ్ళు నిజానికి ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళు 5 డైమెన్షన్లో ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి బిలీవ్ సిస్టమ్ అండి. అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే ఏదైనా ఒక చదివేటప్పుడు జాబ్ వస్తుందో రాదో డౌట్గా ఉంటారు. కొంతమంది చూడండి ఎలాంటి డౌట్ ఉండదండి, ఎస్ వస్తుంది, అయిపోతుంది కన్ఫామ్గా. అంతటి స్ట్రాంగ్ బిలీవ్ సిస్టమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా 5 డైమెన్షన్లో ఉన్నట్టే అండి. ఇంకొకటి చూసినట్టయితే వాళ్ళ లైఫ్పై చాలామంది క్లారిటీ అనేది ఉండదండి. బట్ ఎవరికైతే లైఫ్ ఎందు చాలా క్లారిటీగా, ఎస్ నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొక 5 years తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుంది, ఇంకొక 10 years తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుంది, ముందే స్పష్టంగా వాళ్ళ లైఫ్పై ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాళ్ళు కూడా 5 డైమెన్షన్లే ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి సైన్ ఎలా చెప్పొచ్చు అండి, సర్వీస్ టు ద పీపుల్ అండి. ఏదైనా చూడండి, నేను ఏమంటానంటే మనీ మన దగ్గరికి రావాలంటే ముందు మనది ఏదైనా ఇవ్వాలండి. అయితే ప్రొడక్ట్ అంటే నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు లేదా సర్వీసెస్, సేవని ఇవ్వాలి. సర్వీస్ టు ద పీపుల్ అండి. మనీ అనేది బై ప్రొడక్ట్గా వచ్చేస్తుంటుంది. అలా సర్వీస్ టు ద పీపుల్ కూడా ఉంటుందండి. ఆ క్వాలిటీ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, వాళ్ళు ఎప్పుడు సైలెన్స్గా ఉంటారండి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడరండి. చాలా సైలెన్స్గా ఉంటూ ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళ ఏదైతే వాక్శక్తి, ఓకే, వాక్శుద్ధి అనేది జరుగుతుంది. వాళ్ళు ఏది అనుకుంటారో అది జరుగుతుంది, ఏం మాట్లాడతారో అది కూడా జరుగుతుంది. అంటే సైలెన్స్కి ఉన్నటువంటి మహా గొప్పమైనటువంటి వరం అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్మైల్ అండి. ఎప్పుడు కూడా వాళ్ళు స్మైల్తో ఉంటారు. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఇష్యూస్ వస్తాయండి, ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. బట్ అది వచ్చినప్పుడు వాళ్ళు ఏం డౌన్ఫాల్ కారు. అంటే డౌన్ఫాల్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దిగులుతో ఉండరండి. ఎప్పుడు ఏది వచ్చినా కూడా ఎస్ నేను తట్టుకోగలను, ఎస్ రేపు అనే రోజు బాగుంటుంది, ఆశావాదంగా ఉంటారండి. ఎవరైతే ఆశావాదంగా ఉంటారో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ చూడగలుగుతారు. అలా వాళ్ళ లైఫ్లో ప్రతి దాన్ని కూడా మార్చుకొని సక్సెస్ సాధించుకునే క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ దీనికి మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ వాళ్ళు అవేర్నెస్లో ఉంటారండి. ఓకే, ఎప్పుడు కూడా 5 డైమెన్షన్లో ఉన్న వాళ్ళు మనం ఎట్లా గుర్తించవచ్చు అంటే ఎప్పుడు అవేర్నెస్లో ఉంటారు. ఇలా ఉండడం వల్ల ప్రతి దాన్ని గమనించడం వలన వాళ్ళు ఎప్పుడు ఎనర్జీని లూజ్ కారని. అంటే గతంలోకి వెళ్ళి చింతపడరు, భవిష్యత్తు తలుచుకుని భయపడరు. వర్తమానంలో ఉంటూ హ్యాపీగా ఉంటూ చేసే పని మీద పూర్తి శ్రద్ధతో చేస్తుంటారండి. అలా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏమనుకుంటా అంటే వాళ్ళు 5 డైమెన్షన్లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది, అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో ఎందుకు క్లారిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా స్మైల్తో ఉంటారు, సైలెన్స్లో ఉంటారు. అంటే వీళ్ళు ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ఉన్న స్థితి 3 డైమెన్షన్ అనుకుంటే ఉన్నతమైన స్థితి 5 డైమెన్షన్. వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఏది అనుకుంటారో దాన్ని వాళ్ళు సాధిస్తారండి. వండర్ఫుల్ సార్. మరి ఎలాంటి లక్షణాలు మనం కూడా అలవాటు చేసుకోవాలనుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలి? ఎస్, మంచి ప్రశ్న. మెడిటేషన్ అండి. ఎవరైతే లైఫ్లో ఎవ్రీడే మెడిటేషన్ చేస్తే ఏమవుద్దంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోద్దండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నీకు చెప్పనండి, మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎలాంటి అవి ఉండవండి. అంటే నెగిటివిటీ ఏది కూడా వాళ్ళపైన పనిచేయదు. ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అంతే. మెడిటేషన్ కరెక్ట్గా చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ రాదండి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న దానికి కూడా పాజిటివ్ రాదు. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తుంటామో పాజిటివ్ ఎనర్జీ రిసీవింగ్ జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ రిసీవింగ్ జరిగిన తర్వాత దేనిపైన అయితే వాళ్ళ థాట్, ఓకే, ఆలోచన పెడతారో అది మేనిఫెస్టేషన్ అవుతుంది. నేను అందుకోసం చెప్తాను, మెడిటేషన్ అయిపోయిన తర్వాత విజువలైజేషన్ చేయండి. అంటే మీ లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటారో దానిపై పూర్తి ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు చాలా ప్రశాంతమైన స్థితికి వెళ్ళిపోద్దండి, డీప్ పీస్ఫుల్నెస్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమైంది అంటే చూడండి, సారవంతమైన నేల. అంటే ఇప్పుడు మనోక్షేత్రం సారవంతం అనుకుంటే పీస్ఫుల్గా అయిపోయింది. తర్వాత విత్తనాలు, మంచి విత్తనాలు. అంటే మన లైఫ్లో ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో అలా జరిగినట్టుగా మనం భావిస్తూ ఉంటే ఏమవుద్ది, అది వస్తుంది. సేమ్ ఇక్కడ సారవంతనేలో మంచి విత్తనాలు పడ్డప్పుడు ఏమవుతుంది, త్వరగా ఫ్రూట్స్ వస్తుంటాయి, త్వరగా మనీ రిజల్ట్స్ వస్తుంటాయి.
సేమ్ లైక్ దట్ అండి. మనం కూడా మెడిటేషన్ అయిపోయిన తర్వాత మన జీవితంలో మనం ఏదైతే కావాలో అయినట్టుగా ఊహించమంట. అంటే యద్భావం తద్భవతి, అవుతుందా కాదా డౌట్, అవ్వలేదేమో అన్న భయం, ఇవన్నీ వదిలిపెట్టారండి. భయాన్ని, డౌట్స్ని వదిలిపెట్టి కాన్ఫిడెన్స్గా మన లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటామో అది చూడగలిగితే ముందే ప్రతిదీ కూడా రెండుసార్లు సృష్టించబడుతుందండి విరాట్ గారు. ఫస్ట్ది ఇన్నర్ సైడ్, రెండోది బయట. ఏదైతే ఇన్నర్ సైడ్లో చూస్తామో అది బయట కనబడుతుంది. కాబట్టి మెడిటేషన్ తర్వాత ఎవరైతే చేసుకుంటారో ఇట్లా వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా వస్తాయండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. మరీ ముఖ్యంగా అప్పుడు మీరు కొన్ని క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది. వాటిలో ఎలా ఉంది సార్ అవుట్పుట్ కానీ? ఎస్ అండి, చాలా అద్భుతం అండి. ఓకే, వాళ్ళ క్లాస్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళ చెప్పే ఫీడ్బ్యాక్ చూస్తే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. నిజంగా వాళ్ళకు ఒక్క 1.5-2 అవర్స్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది వాళ్ళ లైఫ్లో. ఇప్పటివరకు ఏం చేయడం వల్ల నా లైఫ్ ఇలా ఉంది, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది నా లైఫ్, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఇది. అందరూ అనుకుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిపోయింది, మనీ మెడిటేషన్ తెలిసింది అనుకుంటారు. లేదండి, మనీ మెడిటేషన్ కంటే ముందు ఒక మెడిటేషన్ పద్ధతి ఉంటుంది. అది చేసిన తర్వాత మనీ మెడిటేషన్ చేయాలి. ఎలా చేయాలి అవన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మరి ఈ క్లాస్కి మన ఆడియన్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలంటే? ఎస్ అండి, చూడండి ఎవ్రీ సాటర్డే కూడా ఓకే ఈవినింగ్ 7 PM సాయంత్రం 7 గంటలకు ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఏం చేయాల్సి అంటే వ్యూవర్స్ చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ ఫామ్ను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో జూమ్లో క్లాస్ అనేది ఉంటుందండి. ఈ క్లాస్ అనేది ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎస్, దీనికోసం ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళకు ఓకే వాళ్ళ ఆర్గనైజేషన్లో గ్రోత్ తెచ్చుకోవడం కోసం, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేషన్ చేసుకోవచ్చు కోసం, నెక్స్ట్ ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎంత ఫాస్ట్ గ్రోత్ అవ్వచ్చు, లేదా ఎలాంటి ఎవరైనా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఫైనాన్షియల్స్, వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే హోమ్ మేకర్స్కు, టీచర్స్కు, ప్రతి ఒక్కరికి అండి ఇది హెల్ప్ అవుతుందండి ప్రోగ్రామ్. వండర్ఫుల్ సార్. జనరల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా 2 hours అన్నారు కదా సార్, ఈ 2 hours కూడా ఏ విధంగా మీరు చేయడం జరుగుతుంది? ఆ 2 hours అంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్కి ఎలాంటి ఉండే ఎక్సర్సైజ్లు కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఏ విధంగా ఉంటుంది? ఎస్ అండి, ఈ 2 hours ఎలా ఉంటుందంటే చూడండి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ తెలుస్తుందని, బట్ ఏం మిస్ అవుతున్నారు అంటే ఫండమెంటల్స్ మిస్ అవుతున్నారు. ఓకే, చూడండి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేనప్పుడు బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందని కుప్పగొలిపోతుంది. ఓకే, సేమ్ లైక్ దట్ పునాది అనేది స్ట్రెంత్ అవ్వడం కోసం ఈ క్లాస్ అనేది హెల్ప్ అవుతుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అసలు ఎందుకు కొంతమంది ఫెయిల్ అవుతారు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ఎంతమంది సక్సెస్ అయ్యారు, వీటన్నిటి గురించి మనం ఏం చేస్తామంటే బేసిక్స్ అండి, స్టెప్ బై స్టెప్ అనేది క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ హెల్త్, నెక్స్ట్ వెల్త్ అండి. అసలు ఎందుకు కొంతమంది కోటీశ్వరులు అవుతారు, ఎందుకు కొంతమంది ఆగిపోతుంటారు, ఎందుకు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి లైఫ్లో, డౌన్ వచ్చినప్పుడు ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ని కలిగి ఉండాలి, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్తో ఉంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి విరాట్ గారు. నిజంగా వండర్ఫుల్ సార్. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.